రాష్ట్రంలోని ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక్రిసాట్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి యూరియా సరఫరాపై ఆరా తీశారు. నిన్న ఒక్కరోజే 11,930 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుందని అన్నారు. గత 2 రోజులుగా రాష్ట్రానికి 23,000 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని అన్నారు తుమ్మల. రేపటి వరకు మరో 5,680 మెట్రిక్ టన్నులు రానున్నాయన్నారు. వచ్చే 4 రోజుల్లో 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని వివరించారు. రైతులకు ఎరువుల పంపిణీ అంతరాయం లేకుండా ఉండేందుకు రైతు వేదికలలో కూడా సెల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. ఎరువులు రాగానే వాటిని వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిసాట్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఇక్రిసాట్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇక్రిసాట్ తెలంగాణతో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని, తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని ఇక్రిసాట్ సంస్థను సందర్శించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు ఆ సంస్థ ప్రతినిధులు. నెదర్లాండ్స్ బెసైడ్ ఏఐ కంపెనీ ప్రతినిధులతో తుమ్మల భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు సమస్యను పరిష్కారం చూపించే విధంగా సాంకేతికతను ఉపయోగించి ఒక యాప్ను అభివృద్ధి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.